వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో షేక్ అయిపోయినాయని చెప్పుకోవాలి. అంటే ఒక్కసారిగా హై వోల్టేజ్ పాలిటిక్స్ని తలపించింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. అంటే ఎన్నికల సందర్భంలో ఆ టైంలో ఏ విధంగా అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తుందో అటువంటి ఒక సిచ్యువేషన్, యుద్ధ వాతావరణం తలపించింది. తెలంగాణ భవన్ దగ్గర ఒక హై టెన్షన్ క్రియేట్ అయింది. ప్రెస్ క్లబ్ దగ్గర, గన్ పార్క్ దగ్గర, గాంధీ భవన్ దగ్గర, అంటే మొత్తం ఒక పొలిటికల్ హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. సరే, ఇదంతా ఎపిసోడ్స్ జరిగిపోయింది. సాయంత్రం క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో సీరియస్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మనం అందరూ కూడా దీన్ని మాట్లాడుకున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మేధావులు, రాజకీయ పండితులు, విశ్లేషకులు, మనలాంటి జర్నలిస్ట్స్, అంటే ఉన్నతున్నట్టుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా సవాల్ చేస్తే వచ్చి మీరు ప్రూవ్ చేయాలి కదా, కట్టుబడి ఉండాలి కదా అని మనం అందరూ కూడా మాట్లాడాం. లేదు అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పోలీసులను అడ్డుపెట్టి అరెస్టులు చేసి అనగదొక్కి మరి సవాల్ చేసినప్పుడు ఆ సవాలు కట్టుబడి ఉండాలి కదా అనేది మనం అందరూ చెప్పాం. అవే మాటల్ని రేవంత్ రెడ్డి గారు కూడా కొంత మంత్రులకి తల అంటి సవాల్ చేస్తే మీరు అందరూ కట్టుబడి ఉండాలి కదా, ప్రతిపక్షాలు మీరు ఎందుకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు, మరి తెలంగాణ భవన్కి వస్తానని సవాల్ విసిరి ఎందుకు వెళ్ళలేదు, మరి అక్కడికి వెళ్లకుండా సిఎల్పిలోనే ఎందుకు ఉన్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రులను ప్రశ్నించినట్టుగా, సీరియస్ అయినట్టుగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగా మనం బహిరంగ చర్చలు ఏమైనా ఉంటే ప్రెస్ క్లబ్ వేదికగా చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నాం గతంలో అని కూడా కొంతమంది మంత్రులు గన్ పార్క్ వెళ్ళారు. అక్కడ కూడా 2-3 గంటల పాటే ఉన్నారు. కానీ ఎందుకు వెళ్ళిపోయారు, తర్వాత ఎందుకు సిఎల్పికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చేదాకా మీరు వేచి ఉండి ప్రూవ్ చేయాలి కదా, మరి బహిరంగంగా చర్చించి వాస్తవాలు చెప్పి ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో నెట్టాల్సినటువంటి అవకాశం ఉన్న దగ్గర మీరు ఎందుకు అవకాశం వదులుకున్నారు, ఇవాళ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేశారు అని ప్రతిపక్ష పార్టీ పైచేయి అయింది కదా అని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మంత్రులకి క్లాస్ పీకినట్టుగా చెప్తా ఉన్నారు. వార్తలు వస్తూ ఉన్నాయి. మరి మనకు కూడా అంత సమాచారం. సరే, అంత క్లాస్ తీసుకున్నారు, తలంటారు, మరి వాళ్ళందరికీ కూడా హితబోధ చేశారు. కానీ అయినా కూడా మంత్రి జూపల్లి గారికి కొంత సరే అయిపోయింది, ఎపిసోడ్ జరిగిపోయింది కదా, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా అని వదిలేసి ఉండాల్సి ఉండే. ఇప్పుడు ఏం చేసిండు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నేను చర్చకు సిద్ధం అంటాడు ఆయన. నిన్నంతా రోజల్లా అయిపోయింది. అది అంటారు కదా మనకి సామెత తెలుగులో, రాత్రల్లా రామాయణం విని పొద్దున్న లేస్తే రాముడు సీత ఏమైంది అన్నట్టుగా మొత్తం ఎపిసోడ్ అంతా జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చర్చకు సిద్ధం అంటాం ఏంటి? వాస్తవానికి అధికార యంత్రాంగం చేతిలోనే పోలీస్ యంత్రాంగం అంతా ఉంటుంది. అంటే మొత్తం తెలంగాణ పోలీసులు అంతా కూడా అధికార పార్టీ, అధికారం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల చేతిలో ఉంటుంది. ఇవాళ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే, ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులే. మరి మీరు పోలీసులు పెట్టి అడ్డుకొని అరెస్టులు చేసి ఆఖరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడ కూడా మీకు కుర్చీ ఏర్పాటు చేశారు కదా. మీరు ఆ రోజు కనీసం అక్కడికైనా రావాలి కదా. మీరు తెలంగాణ భవన్ అంటే సరే మీ పార్టీ ఆఫీస్ కాదు, మీరు వెళ్ళలేనటువంటి సందర్భం, సరే ఓకే. మీరు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కంచన్బాగ్కి, అక్కడ కుర్చీ ఏర్పాటు చేశారు. పోలా గన్ పార్క్ అన్నారు, గన్ పార్క్ వెళ్ళనివ్వలా. మరి ఇవన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ పొద్దున్న లేచి నేను మళ్ళీ చర్చకు వస్తా అంటే నిన్నంతా ఏమైపోయారని, నిన్న మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నా అని గాంధీ భవన్లో సవాల్ చేసినటువంటి మీరు ఏమైపోయారు? ఎందుకు మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా గన్ పార్క్ దగ్గర కూర్చొని ఉండే పోయి, మిమ్మల్ని ఎవరు పోవద్దన్నారు? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారా? మీరే మంత్రి కదా, మిమ్మల్ని ఏం పోలీసులు అడ్డుకోలేదు కదా, అడ్డుకుంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కదా. మరి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఇప్పుడు మళ్ళీ వచ్చి మీరు నా దగ్గర మొత్తం ఖాతా ఉంది, చిట్టా ఉంది, అందరూ చేసినటువంటి అప్పుల చిట్టా ఉంది, గత ప్రభుత్వం చేసింది, నేను ప్రూవ్ చేస్తా అంటాడు. నేను అదే మాట కట్టుబడి ఉన్నా అంటాడు. మీరు అదే మాట కట్టుబడి ఉన్నప్పుడు మీరు తెలంగాణ భవన్కి వెళ్ళేది ఉండే, లేదంటే గన్ పార్క్ వెళ్ళేది ఉండే. ఇప్పుడు మళ్ళీ అదే మాట కట్టుబడి ఉన్నా మీరు ప్రెస్ క్లబ్కి రండి అంటాడు. అసలు ప్రెస్ క్లబ్ అన్న మాట కూడా ఆయన తెలియట్లా. ప్రెస్ వాళ్ళని అడుగుతున్నాడు, రిపోర్టర్లను అడుగుతున్నాడు ఆయన. అదేంది ప్రెస్ అంటున్నాడు. ఒకసారి వినండి. ఈ రోజు కూడా నేను రమ్మంటే, ఈ రోజు కూడా మీరు సిద్ధమంటే, అదేది మన ప్రెస్ క్లబ్కు సోమాజుల ఈయనకి ప్రెస్ క్లబ్ తెలియదు, అది ఎక్కడుంటుందో తెలియదు, మళ్ళీ చర్చకి మాట కట్టుబడి ఉంటాడు. నిన్నేమో ఎస్ఐఆర్ని సిఎస్ఆర్ అన్నాడు, ఇప్పుడేమో ప్రెస్ క్లబ్కి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మరి ఎందుకు అంటే మీరు మాట్లాడే మాటలు వేదికల మీదే మీకు అంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు లెక్కల మీద ఏం గ్రిప్ ఉంటుంది మీకు?
మీరు అన్ని లక్షల కోట్ల అప్పుల మీద మీకేం లెక్క ఉంది మీ దగ్గర? ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క మీరు చెప్పడం తప్పితే మీరు లేనప్పుడు ఆరోపణలు చేయడం ఎందుకు? 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, ఆడ ఉన్నటువంటి వాస్తవం చెప్పొచ్చు కదా. వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం లెక్కలు పట్టుకొని వచ్చారు. మీ దగ్గర ఆ లెక్కని ఏదో డాక్యుమెంట్ పట్టుకొచ్చిర్రు, దాన్ని పట్టుకొని చూపిస్తున్నారు. ప్రెస్ క్లబ్ అదిగోండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తా. ఎట్లా 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 రిపోర్టర్లు అడుగుతున్నాడు చూడండి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తా. నేను వస్తా, నేను కట్టుబడి ఉన్నా. ఎందుకు అంటున్నా? టైం చెప్పండి, 4 గంటగా పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం. మీరు ఇప్పుడు టైం 4 గంటలకా 5 గంటలకా అని వాళ్ళకి ఆప్షన్లు ఇస్తున్నారు కదా. మరి మీరే నిన్న వచ్చేది ఉండే కదా. నిన్న రోజల్లా వాళ్ళు రెడీగానే ఉన్నారు కదా, చీరలేసి మరీ పెట్టిరు కదా మీకోసం. నిన్న మీరు గాయబైపోయి, నిన్న మీరు అడ్రస్ గల్లంత అయిపోయి, ఇవాళ మళ్ళీ నేను మాట కట్టుబడి ఉన్నా, నేను వస్తా అంటే మీ మాటలు ఎవరు నమ్ముతారు? తెలంగాణ ప్రజలు. నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజానీకం ఏమనుకుంటున్నారంటే, అధికార ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఇంత స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు, మీరు చేస్తున్నారు, మీరు ఆరోపణలు చేస్తే ప్రూవ్ చేసుకోలేరు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నారు నేను సాయంత్రం? కేసీఆర్ గారిని తీసుకురావాలి ఫామ్ హౌస్ నుంచి అని. రేపు దానికి కేటీఆర్ గారు సమాధానం చెప్పారు, మీ స్థాయికి మేమే ఎక్కువ, మేము రావడే ఎక్కువ, కేసీఆర్ గారు రావడం ఏంది, మీ స్థాయి అది కాదని ఆయన చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ మీరేమంటారు? నేను మళ్ళీ ప్రెస్ క్లబ్కి పోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి. అంటే ఈరోజు కూడా మళ్ళీ హైడ్రామా చేయాలని మీరు కంకణం కట్టుకో. అంటే నిన్న జరిగిపోయినటువంటి డ్యామేజ్ని ఇది రికవరీ చర్యలా, లేదంటే ఇంకొంత మరింత డ్యామేజ్ అయ్యే కార్యక్రమమా? చేసిన డ్యామేజ్ చాలు కదా రేవంత్ రెడ్డి గారికి, మీరు మళ్ళీ ఇంకెందుకు డ్యామేజ్ చేస్తారు? మీరు దీనికి సిద్ధం. మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు చూడండి, 5 గంటలకి వస్తామని చెప్పాలట ఈయనకి. మరి మీరు తెలంగాణ భవన్కి వస్తామని చెప్పారు కదా, మరి మీరు ఎందుకు పోలే? మీ మాటలే మీకే చెప్దాం. మీరు తెలంగాణ భవన్కి వస్తామని చెప్పారు కదా, మీరు ఎందుకు రాలేకపోయారు? గన్ పార్క్ ఎందుకు మాట మార్చిర్రు? పోనీ గన్ పార్క్ పోయిర్రా? మరి గన్ పార్క్ లో కూడా ఎందుకు అక్కడ ఇంకో 3 మంత్రులు కేవలం గంట సేపు ఉండి ప్రెస్ మీట్ అట్లా మాట్లాడేసి ఎందుకు వెళ్ళిపోయారు సిఎల్పికి? అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎందుకు? మిమ్మల్ని రిపోర్టర్లు క్వశ్చన్ చేస్తుంటే కూడా మీరు తప్పుకొని వెళ్ళిపోయారు కదా, అక్కడి నుంచి ఏదో సర్ది చెప్పుకొని వెళ్ళిపోయారు కదా. మరి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ ఏం తెలియకుండా మీరు 5 గంటలకు వస్తారా 4 గంటలకు వస్తారా మీరు చెప్పండి. తర్వాత మీరు ఏ మాట కట్టుబడి ఉంటారో మీరు మాట కట్టుబడండి ముందు. నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరే ఇప్పుడు ఇదే మాట కదా మొన్న కూడా అన్నారు. మీరు అన్న మాట ఇదే కదా నిన్న కూడా. ఏమన్నారు? రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మరి ఇప్పుడు కూడా అదే మాట అంటారు కదా. మరి ఇప్పుడు నిన్న మీరు రుజువు చేయలేకపోయారు కదా, మరి ఇప్పుడు రాజీనామా చేయాలి కదా. నిన్న హరీష్ రావు గారు అన్నట్టుగా కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టు మీరు రాజీనామా చేయాలి కదా. అది చేత కాదు. మళ్ళీ నిన్న జరిగిన దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అంతా కూడా క్లాస్ బీకినాను క్యాబినెట్ లో. నిన్న ఏం జరిగింది? నేను గాంధీ భవన్ లో నాకు ఈరోజు నిన్న డ్యూటీ ఉండింది కాబట్టి వచ్చిన ప్రజలకు దరఖాస్తు తీసుకుంటా ఉన్నాను. అక్కడికి వెళ్ళి బయలుదేరాం. ఇప్పుడు అంత భారీ స్థాయిలో సవాళ్ళు ఇస్త్రీ స్టేట్ అంతా మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ప్రజలతో దరఖాస్తులు తీసుకుంటున్నారా గాంధీ భవన్లో? మరి గాంధీ భవన్లో వారానికి 2 మంత్రులు వెళ్ళాలి, లేదా వారానికి ఒక రోజు మీరు అందుబాటులో ఉండాలి అని మీకు ఒక షెడ్యూల్ వేసిన సందర్భంగా ఎంతమంది మంత్రులు ఎన్నిసార్లు మీ షెడ్యూల్ ఫాలో అయ్యారు? మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత చేపట్టినటువంటి ఆ కార్యక్రమం. మరి మీరు మీ షెడ్యూల్ని ఎన్నిసార్లు ఫుల్ఫిల్ చేసిరు చెప్పండి? ఎన్నిసార్లు డుమ్మా కొట్టలేదు? మీరు అధికారిక కార్యక్రమాల్లో మంత్రులు బిజీగా ఉండి ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టి మీకోసం వెయిట్ చేసినటువంటి ప్రజలు ఎంతమంది? దాని మీద పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు తిట్టలేదు మిమ్మల్ని? ఎన్నిసార్లు చివాట్లు పెట్టలేదు? ఎందుకు ఆ ప్రోగ్రామ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఎందుకు మంత్రులు గాంధీ భవన్కి వెళ్ళలేదని మొన్న కూడా చివాట్లు పెట్టిండు కదా. గాంధీ భవన్కి మంత్రులు వెళ్లాల్సిందే అని హుకుం జారీ చేసిండు కదా. మరి ఇవాళ నిన్న ఆ ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఈ ప్రోగ్రామ్కి ఎగ్గొడతారా? అంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం తప్ప ప్రూవ్ చేద్దామనే ఉద్దేశం అయితే లేదు మీకు ఏ కోశాన కూడా. ఇంతలోపే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు అదే టిఆర్ఎస్ భవన్కి వెళ్ళి అమరవీరుల స్తూపం కాడికి బయలుదేరిండు అన్నాడు. నేను ఇమీడియట్ గా ప్రెస్ వాళ్ళకి చెప్పాను, నేను కూడా అమరవీరుల స్తూపం కాడికి వస్తున్నా అని చెప్పిన. సరే, ఈ మధ్యలోనే అంతకంటే నాకంటే ముందు మంత్రులు మీటింగ్ పెట్టినారు అక్కడ. సో వాళ్ళు వెయిట్ చేసిపోయారు, నేను వచ్చాను. సరే, ఈ మధ్యలో అరెస్ట్ చేసాడు. అది సరే, పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసింది అనేది లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇంకో విషయం తెలియదు. చూడండి, ప్రభుత్వంలో మంత్రి పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిరో తెలియదట ఆయనకి. ప్రభుత్వంలో మంత్రి
మంత్రి చెప్తే పోలీసులు వినాలా. క్యాబినెట్ మంత్రి ఈయన అంటారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి అని పోలీసులు అరెస్ట్ చేసినా నాకు తెలియదు అంటారు. మరి తెలియదు అన్నప్పుడు ఇంక మంత్రి పదవిలో మీరెందుకు, మీరు ప్రూవ్ చేయనప్పుడు మంత్రి పదవిలో మీరెందుకు, మీరు రాజీనామా చేసేయండి కదా చక్కగా. ఆల్రెడీ కొండా సురేఖ గారు తయారయ్యారు కదా రాజీనామా చేయడానికి అసంతృప్తితో. మరి మీరు కూడా అదే దారిలో పోవచ్చు కదా, మీకు కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి కదా గతంలో. సరే ఇప్పుడు మీరు చర్చకు సిద్ధం అంటారు కదా, సరే జరిగిపోయినటువంటి 10 ఏళ్ల గురించి ఎందుకు, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల గురించి మాట్లాడండి, మీరు చేసినటువంటి అప్పుల గురించి మాట్లాడండి. దానికి ఆల్రెడీ హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చారు కదా ఇప్పుడే మీరు మాట్లాడిన తర్వాత. నాకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేశాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళకి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చెప్పి నాకు రాసింది ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,680 కట్టినాయి అన్నారు. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్ లో ఉన్నది, ఆ ఫోన్ లోకి వెళ్ళి తీసి పెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసి అప్పు చేసింది, హెచ్ఎండిఎల్ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో తెచ్చింది, ట్రాన్స్కోర్ లో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క చూస్తే 4.5 लाख కరోడ్ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపిస్తాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఉన్న అప్పులు తెచ్చింది పెద్ద చేసి కింది కదా బయట పోదా ఉన్నారు. ఏ రోజు డైలీ రోజు తెచ్చినాయి లేదా పెద్దగా అవుతుందా? స్క్రీన్ పెద్దగా కాదా? ఓకే. ఆ ఫస్ట్ జూన్ డిసెంబర్ 12, 2023 అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 500. ఇది పైకలిగా అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్పుడు వచ్చింది జూన్ 30, 2026. ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్పుడు వచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. అది 175సారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన FRBM అప్పు. మొత్తం దూరంత అవుతుందా 1,86,067 కోట్లు. ఇది నాది స్టేట్మెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరెవ్వరు పోయి గూగుల్లో పెట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా FRBM అప్పు ఎంత అని గూగుల్ అడిగినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతున్నట్టు 1,76,087 కోట్లు. మరొకసారి చెప్పండి. ఇది 1,86,000 ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూపల్లి ఏం చెప్పింది అంటే 10,000 కోట్లు మిగిలిందా? ఇది ఒక్క FRBM అది కలిపితే కథ లేదు. ఇది లెక్క. మరి మీరు రాసినటువంటి లేఖలోనే, జూపల్లి గారు రాసినటువంటి లేఖలోనే 1,77,000 కోట్లని మీరు చెప్తే, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 1,86,000 కోట్లు మీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అప్పులు FRBM అప్పులని చెప్తా ఉంటే అది క్లియర్గా ఆన్ డాక్యుమెంట్ హరీష్ రావు గారు చెప్తాను. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి RBI వెబ్సైట్లో చూసుకోండి, ఎవరు అడిగినా అయ్యే లెక్కలోని. పార్లమెంట్లో కూడా అయ్యే లెక్కలే కదా ఉంటాయి. మరి గతంలో పార్లమెంట్లో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు పీరియడ్లో చేసినటువంటి అప్పే పార్లమెంట్లో RBI చెప్పినటువంటి లెక్కే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు లేదు కాదు 7 లక్షలు 8 లక్షలు అంటే ఎట్లా? ఇప్పుడు మీరు చెప్పిన లెక్కకు మీ ప్రభుత్వం, మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ క్యాబినెట్ మినిస్టరు, మీరు చెప్పినటువంటి లెక్కకు RBI ఇచ్చినటువంటి లెక్కకే సంబంధం లేదు. 10,000 కోట్ల తేడా ఉంది. 10-11 వేల తేడాలో ఉన్నటువంటి లెక్కను మీరు అడ్డగోలుగా
ప్రెస్ ముందు వచ్చి ఎందుకు పరువు తీసుకుంటారు జూపల్లి గారు? మీరు అనవసరంగా మీరు పరువు తీసుకోవడం కాకుండా మీ మంత్రుల మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి క్యాబినెట్ గారి ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మొత్తం రేవంత్ రెడ్డిని అడ్డగోలుకి ఇరికిస్తున్నారు. మరి ఆయన కన్నా ఉందా లేదా సోయ నాకైతే తెలియదు, కానీ మరి ఇప్పటిదాకా చేసింది చాలు, మీరు చాలు కూర్చోండి నేను చెప్పక ఆయన మళ్ళీ పంపిండు, ప్రెస్ ముందు తోలిండు, అయిపోయి అడ్డంగా ఇరికిపోయా మళ్ళీ ఈడ. ఎందుకంత అడ్డగోలు ఆరోపణలు? మీ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉంది. నిన్నటికి నిన్న మీరు ఆర్బీఐలో 7,000 కోట్ల అప్పులు, ఏ ప్రభుత్వం చేయనటువంటి అప్పులు 6 రాష్ట్రాలు అప్పులు తెచ్చుకుంటే దాంట్లో మీరే 7,000 కోట్ల అప్పులు తెచ్చుకున్నారు కదా. ఆ అప్పులు తెచ్చుకునే కదా మీరు రైతులకు రైతు భరోసా వేసింది మొన్న. ఇది ఏమి పద్ధతి ఇది? అంటే మీరు మాట్లాడే లెక్క ఒకటి, ఆర్బీఐ దగ్గర ఒక లెక్క, అసెంబ్లీలో చెప్పే లెక్క ఒకటి, రేవంత్ రెడ్డి గారు చెప్పే లెక్క ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్క ఒకటి, బట్టి గారు లెక్క ఒకటి. అంటే ఎవరు చిట్టాలో ఎవరు డైరీలో ఎవరు లెక్కలు వాళ్ళకు ఉంటాయా? అంటే కానీ ప్రభుత్వంలో ఒక లెక్క పత్రం ఏ ఉండదు, అంతే. ఇట్లా ఉంది. మీరు ఇప్పుడు వచ్చి అట మళ్ళీ 5 గంటలకు ప్రెస్ క్లబ్ బుక్ చేయండి, 4 గంటలకు చెప్తారా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, మీరు ఏం చెప్తే చేస్తా, నేను ప్రూవ్ చేసుకోకపోతే రాజీనామా చేస్తాను. ఎందుకు ఇప్పుడు చెయ్యి? ఇక్కడ లెక్క చెప్పిండు హరీష్ రావు గారు, చెయ్యి రాజీనామా చెయ్యి. ఆయన కూడా నేను అదే అడిగిండు, రాకపోతే రాజీనామా చేయండి. మరి ఇప్పుడు చేయండి. ఆయన బహిరంగంగా నలుగురు ముందు బహిరంగంగా లైవ్లో చెప్పిండు కదా, బహిరంగంగా చెప్పిండు కదా, రికార్డ్స్ స్క్రీన్లో పెట్టి మరి చూపించిండు కదా. ఎస్, రెడీ కాండి, మరి చూద్దాం. ప్రెస్ క్లబ్ దాకా ఎందుకు? నిన్న టీవీ ఛానల్లో పెట్టిరు, 2 కుర్చీలు వేసి పెట్టిరు, రెండింటికి డిబేట్, ఓపెన్ డిబేట్ కానీ. పోనీ అట్లన్నా పోతారంటే అది లేదు. ఛానల్స్కు పోరు, ప్రెస్ క్లబ్కు రారు, మళ్ళీ మేము మాత్రం అవతరాలకు మాత్రం సవాల్ చేయాలి. అంటే బటకాల్సి మీదేయాలి తప్పితే మీరు సీరియస్గా దాన్ని ప్రూవ్ చేసుకుందామన్న ఉద్దేశం ఎక్కడ లేదు మరి మీకు. అట్లా కనిపిస్తుంది నాకు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే. వీళ్ళు డైరెక్ట్గా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు, మేము వస్తున్నాం అంటే రానివ్వరు, ఫోన్లు చేస్తే ఎత్తరు, చర్చిద్దామంటే రారు, తుర్రమని ఉరుకుతారు. ఇక మీరు ఎందుకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఇరుక్కోవటం, లెటర్ రాయటం ఎందుకు? సో ఇట్లా ఉంది పరిస్థితి. సో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగా అప్పుల్లో వాస్తవాలు ఏంటి? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.